తనే తీసుకొచ్చింది. అవునా? అవును దీప, నీ ల్యాప్టాప్ పోయిన విషయం మా ఇంట్లో చెప్తే నా ప్రాణం తీసేస్తారు. అందుకని మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బీరువాలో దాచిన డబ్బులు తీసుకొచ్చేసాని. కౌంట్ చేసి పెట్టాను. ఇదిగో ఇక్కడే ఉండాలి, కానీ ఇప్పుడు చూస్తే డబ్బులు కనిపించట్లేదమ్మా. అసలు ఇంట్లో పెట్టిన డబ్బులు ఎలా పోతాయమ్మా? బయట వాళ్ళ ఇంట్లోకి వచ్చే అవకాశం లేదు, ఇంట్లో వాళ్ళకి తీయాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు మన ఇంట్లో డబ్బులు ఎలా పోతాయమ్మా? శ్రీరామచంద్ర ప్రభు, ఇప్పుడు బాబ్జీ గారికి ఏమని సమాధానం చెప్పాలి? వాడికి అప్పు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? వాడి ముందు అసలు మొహం ఎలా ఎత్తుకోవాలి? అమ్మా, నువ్వు వాడికి కట్టాల్సిన అప్పు గురించి ఆలోచిస్తున్నావు. నేను నాన్నకి చేయించాల్సిన ఆపరేషన్ గురించి ఆలోచిస్తున్నా. డబ్బులు పోయాయని చెప్తే మహా అయితే వాడు తిడతాడు, అవమానిస్తాడు. కానీ డబ్బులు డబ్బులు నా డబ్బులు నా డబ్బులు కనిపించట్లేదు. కనిపించట్లేదా? అవును బాబ్జీ, రాత్రి లెక్క పెట్టి బీరువాలో పెట్టాం. పొద్దున్న చూస్తే డబ్బులు కనిపించడం లేదు. డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్తా. అసలు మ్యాటర్ ఏంటో అక్కడే తెలుసుకుంటాను. వద్దు, రేపటి నుంచి నేను పనిలోకి వస్తాను. నా మాట నమ్ము ప్లీజ్. ఓకే ఓకే ఓకే, నీ చేతులు ఊపడానికి మీనింగ్ తెలియకపోయినా నీ ఫీలింగ్ ఏంటో అర్థమైంది.